ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీల్ మేకర్ బీన్స్ కర్రీ చేసుకుందాము. దానికోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇవి బఠానీ కాదండి, ఇవి కాయలు తెచ్చి ఒలుచుకుని నానబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ మీద నూనె పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు కట్ చేసి ముందు వేసుకోవాలి. అవి బాగా వేయించుకోవాలి. బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత మీల్ మేకర్ వేయాలండి. మీల్ మేకర్ నీటిలో నానబెట్టుకొని బాగా పిండేసి వేయాలి, వాటర్ ఉండకూడదు. అది కూడా బాగా వేగిపోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బీన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా మగ్గించుకోవాలి. బాగా మగ్గించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కలుపుతూ ఉండాలండి, లేదంటే మీల్ మేకర్ త్వరగా అడుగు పడుతుంది. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ క్లిప్ మిస్ అయ్యింది. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మేము ఎక్కువ తింటాము, కానీ దీనికి స్వీట్నెస్ ఉంటుంది ఎక్కువ, అందుకే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. మీల్ మేకర్ త్వరగా ఉడికిపోతుందండి. ఈ బీన్స్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మధ్య మధ్యలో కలుపుతుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకా టమాటా కట్ చేసుకొని నలుపుకొని వేసుకుంటానండి, త్వరగా ఉడుకుతుందని. ఇక్కడ మా లక్కీ గోల గోల చేస్తున్నాడు. బాగా కలుపుకోవాలండి. టమాటా బాగా ఉడికిపోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. టమాటా ఉడకడానికి కొంచెం టైం పట్టింది. బాగా ఉడికేటంత వరకు, పైకి నూనె తేలేటంత వరకు కూడా ఉడికించుకొని మసాలా వేసుకోవాలి. వాటర్ అసలు ఉండకూడదండి, బాగా మగ్గిపోవాలి. అస్సలు టేస్ట్ బాగోదు వాటర్ ఏమాత్రం ఉన్నా. ఇంకా వాటర్ అంతా అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.